చదువుకున్నటువంటి మనం ఈ గ్రంథాన్ని విశ్వసిస్తున్నాం కాబట్టి, అంటే మనం విశ్వబట్టే రక్షణ పొందుకోవటంగా ఏదైనా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామంటే ఈ బైబిల్ని నమ్మి ఇక్కడ ఉన్నాం కాబట్టి మనకి ఈ బైబిల్ గ్రంథం ఏ విధంగా సెలవిస్తుందంటే, ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అంటే మనకి ఏ ఏ విషయాల్లో విమోచన దొరికింది, విడుదల దొరికింది అనేటువంటి విషయాన్ని మనం ఒక 5 విషయాలుగా ఈరోజు కొంత ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఒకసారి మళ్ళీ చదవండి. మన తండ్రి అని జీవన చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇది మొట్టమొదటిగా మనం చూసేటువంటి మాట ఏంటంటే, ఇక్కడ దేని నుంచి విమోచించెను అని ఉంది. ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాలాన్ని ఈ మంచి రోజులని ఎవరన్నా అంటున్నారా? ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులు చూస్తే ఈ రోజులు అయిపోయినాయిరా, ఇంకా మంచికి రోజులు లేవు, ఇది అందరికీ మంచి వాళ్ళకి రోజులు లేవు, అంత అన్యాయము, అంత దుర్నీతి ఉన్నది అని మనం వింటూ ఉన్నాం. ఇటువంటి ఈ యొక్క దుష్టకాలంలో నుంచి యేసు ప్రభువారు తన్ను తాను అప్పగించుకొని మనల్ని విడిపించారు. అంటే మనం ఈ దుష్టకాలంలో నుండి మొట్టమొదటగా విడిపించబడ్డాము. ఈ లోకంలో ఏముందనేది మనం చూస్తూనే ఉంటాం. ఈ లోకంలో దుష్టకాలంలో ఇది శరీరాశ, నేత్రాశ, జీవపడము అని అవి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. వాటి నుంచి ముందుగా మనల్ని తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారిని యొక్క మనుష్య అవతారంలో మనకి ఇక్కడికి ఈ యొక్క భూమి మీదకి పంపించి తను చేసినటువంటి మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మొట్టమొదటగా ఈ యొక్క దుష్టకాలంలో నుంచి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి మనల్ని యేసు ప్రభువారు ఈ యొక్క భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ కాలంలో మనం ఎంత నీతిగా జీవించాలంటే చాలా కష్టం, అంతే కదా. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనం పాపం చేయటానికి ఎక్కువ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. చక్కగా న్యాయంగా నీతిగా జీవించడానికి కూడా అంత సపోర్ట్ చేయవు మన చుట్టూ ఉన్న పరిస్థితులు. వాటిని బట్టి మనం ఎక్కువగా పడిపోవటానికి, మనం త్రోవ తప్పిపోవటానికి ఎక్కువ పరిస్థితులు కనపడతూ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే కొంత ఉండగలం, కానీ మామూలుగా ఇంకా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకున్నట్లయితే మనకి చాలా పాపంలోంచి బయటకు రావడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మన మీద కేవలం దేవుని చేసినటువంటి ఆ యొక్క ప్రాణత్యాగం వల్లనే మనం ఈ విధంగా విడిపించబడుతూ వచ్చాము. అదేవిధంగా మనం రెండవ మాట చూసుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. చదవన్నాడు. మనకు ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అలాగే 13వ వచనం కూడా చదవండి. ఇక్కడ దేని నుంచి విమోచించబడుతూ వచ్చాం మనం? అంధకార సంబంధమైన అధికారములో నుండి. అంధకార సంబంధమైన అధికారం అంటే చీకటి. ఈ యొక్క చీకటిలో నుంచి మనం వెలుగులోనికి విమోచింపబడుతూ వచ్చాము. అంధకార సంబంధమైనటువంటి ఈ యొక్క అధికారం అంటే అంధకార సంబంధమైన శక్తి అని మనం దీన్ని చెప్పుకోవచ్చు. అంధకార సంబంధమైన శక్తి అంటే ఈ యొక్క అపవాది సాతానుని యొక్క శక్తి. మనకంటే సాతానుడు ఎంతో బలవంతుడు, అంతే అంటారా? మన శక్తి కంటే సాతానుని యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే
తను కూడా దేవదూతల్లో ప్రథమముగా ఉన్నవాడు కాబట్టి అటువంటి దాన్ని బట్టి తను ఎంతో శక్తివంతుడిగా ఉంటా ఉన్నాడు. అలాంటి ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి శక్తిని మనం జయించాలంటే కేవలం మన శక్తి ఏమాత్రం సరిపోదు. మన శక్తి తన ముందు ఏమాత్రం నిలవలేదు, తేలిపోయిద్ది. కానీ ఇప్పుడు ఒక ఒక స్పోర్ట్ ఆడుతున్నామంటే 2 టీమ్స్ ఆడతాయి. 2 టీమ్స్ ఆడినప్పుడు మనం అవతల గెలవాలంటే అవతల ఉన్న ప్లేయర్స్ కంటే యువతల ఉన్నవాళ్ళు మంచి స్కిల్డ్ ప్లేయర్స్ అలా అయి ఉండాలి. అదేవిధంగా మనం ఆ యొక్క అపవాదికి ఉన్నటువంటి శక్తితో పోల్చుకుంటే అది మన వల్ల అయ్యే పని కాదు. కానీ దేవుడు మన పక్షము నుండి, దేవుడు మనకి తోడై ఉండటం మూలానే మనం ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి, అంటే మనంతటా మనం విడుదల అవ్వలేదు. ఇక్కడ తాను ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన పక్షాన్ని నుండి ఆ యొక్క అపవాది యొక్క శక్తిని, ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి మనల్ని విడుదల చేశాడు. మనకి ఈ యొక్క లోకంలో కూడా మనం ఒకళ్ళ కింద, అంటే మన పైన ఉన్నటువంటి అధికారులు మంచివాళ్ళు అయితే పర్వాలేదు, కానీ కొంచెం క్రూరంగా ఉండే వాళ్ళ అధికారుల కింద పనిచేయాలంటే మనకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. అది అలాంటిది ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం, అంటే యొక్క పాపములో ఉన్నటువంటి ఈ దీని కింద ఉంటే మనం ప్రస్తుతం మనకి బాగానే ఉండొచ్చు, కానీ అది ఎక్కడికి దారి తీసిద్ది అంటే మనకి మరణానికి దారి తీసిద్ది. మరణించి మనం నరకానికి పాత్రలు అవ్వాల్సి ఉంటుంది. కానీ మన ప్రియమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఆ విధంగా అప్పగించకుండా దేవుడే మన పక్షాన ఉండి ఆ యొక్క అపవాది యొక్క అధికారాన్ని అణగద్రొక్కి మనల్ని ఈ స్థితిలో దాని నుంచి విమోచించి ఈ యొక్క గొప్ప రక్షణ మనకి దయచేస్తూ వచ్చారు. అందును బట్టి మనం దేవుణ్ణి ఎంతైనా స్తుతించవలసిన వారం, ఆరాధించవలసిన వారమే ఉంటా ఉన్నాము. అదే ఇప్పుడు మూడో విషయంగా చూసినట్లయితే మొదటి పేతురు 1వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాలు. పితృపారంపర్యమైన చాలండి. మూడో విషయంగా మనం చూసినట్లయితే ఇక్కడ మనం దేని నుంచి విడిపించబడుతూ వచ్చామంటే పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన అంటే దీనికి మనం ఇంకొక మామూలుగా దానికి పర్యాయ పదంగా చూసినట్లయితే ఈ లోకపరమైనటువంటి ఆచారాలను మనం పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన, దాన్ని ఆ విధంగా మనం ఆచారాలని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనం రక్షింపబడిన తర్వాత, ఇప్పుడు అంటే అందరని చెప్పను కానీ రక్షింపబడి కూడాను ఆచారాలు అవి పాటించేవాళ్ళు ఉన్నారు కదా. అంటే ఎవరన్నా ఎదురొస్తే వెళ్ళకూడదు, ఈరోజు ఖచ్చితంగా ఇదే చేయాలి, ఇంకా భర్త చనిపోయిన వాళ్ళు ఎవరన్నా ఎదురొస్తే మనకు కీడు జరిగిద్ది, పొద్దున్నే వీళ్ళ మొహం చూస్తే ఏదో ఇబ్బంది, అలాంటి చాలా అంటే పల్లెటూరుల్లో బాగా ఎక్కువగా ఉంటాయి ఇలాంటివి. వాళ్ళు అంటే మన పూర్వీకులు ఉన్నారు కదా, మన పూర్వీకుల దగ్గర నుంచి మనకు అది సంక్రమిస్తూ వచ్చినట్టు వాళ్ళు దాన్ని ఫాలో అయ్యారు. అటువంటి వాటిని అలాగే వాళ్ళ తరాలకు ఇచ్చినట్లుగా దాన్ని అలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అటువంటి ఈ లోక సంబంధమైన ఆచారాలని వాళ్ళు ఫాలో అవుతూ వచ్చారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళు ఇవన్నీ ఏవి చేయరని నేను అనుకుంటా ఉన్నాను. అయితే మనము ఈ యొక్క వ్యర్థ ప్రవర్తనని, ఈ ఆచారాల నుంచి దేని చేత మనం
ఇక్కడ వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అంటే ఇక్కడ మనకి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత, దీన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీని చేత విమోచించబడాలంటే వెండి బంగారాల చేత, ఈ లోకంలో డబ్బు ఉన్న ధనవంతులకు తప్పించి వేరే వాళ్ళకి రక్షణ ఉండిద్దా? వెండి బంగారాలు వాళ్ళు మాత్రమే చెల్లించగలరు. కొద్దిగా తక్కువగా పేదవాళ్ళకి, వాళ్ళకి అంత స్తోమత ఉండదు, అంత ఇది ఇచ్చేది ఉండదు. కానీ దేవుడు అందరినీ ఒకే విధంగా చూస్తాడు. మనకి అది గొప్పవాళ్ళు కావచ్చు, పేదోళ్ళు, కులం, మతం అవేవీ లేవు. దేవుడికి అందరినీ సమానంగా చూస్తాడు. కాబట్టి ఆ క్షయ వస్తువుల చేత, మనం ఈ వస్తువు చేత అని కాకుండా మనం దేని ద్వారా ఇక్కడ విమోచిస్తూ వచ్చారంటే అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. దేని ద్వారా విమోచింపబడుతూ వచ్చామంటే మనం నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చూస్తే, మామూలుగా నేను కాంపిటేటివ్ దానిలో ఉన్నాను కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు ప్రిపరేషన్ అవుతూ ఉంటారు చాలామంది. ఇప్పుడు ఒక సక్సెస్ అయినటువంటి ఒక మనిషి ఉంటాడు, మంచి జాబ్ తీసుకున్నటువంటి మనిషి. అతను చెప్పేటువంటి సలహాలు వింటారా, లేకపోతే ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు వాళ్ళు చెప్పే సలహాలు వింటారా? సక్సెస్ అయ్యేవాళ్ళు. అంటే తన జీవితంలో ఒకటి సాధించాడు కాబట్టి అతను చెప్పేటువంటి సలహాలు, చెప్పేటువంటి మాటలు వెయిట్ ఉంటుంది. చక్కగా అతను చెప్పేటువంటి మాటలు వింటారు. అలాగే మనల్ని కూడా ఈ యొక్క దేని నుంచైనా ఇక విమోచింపబడాలంటే క్రీస్తు రక్తము, అంటే క్రీస్తు రక్తము పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఒక పాపి, అంటే ఒక గుడ్డివాడు ఒక గుడ్డోడికి త్రోవ చూపించలేరు కదా. అదేవిధంగా మనల్ని రక్షించాలంటే, మనల్ని పవిత్రులుగా చేయాలంటే అది ఒక పవిత్రుల వల్లనే సాధ్యమైద్ది. ఒక పవిత్రంగా జీవించిన వాళ్ళు, పరిశుద్ధంగా జీవించిన వాళ్ళ వల్లనే సాధ్యమైద్ది. కాబట్టి దేవుడే మన కొరకు ఇప్పుడు పైన పరలోకంలో ఉండి మనకి కింద మన యొక్క జీవితాన్ని ఈ విధంగా చేయటానికి దేవుడు తన ప్రియకుమారుని మన కొరకు పంపించినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభువారు కూడా మనకి సవాల్ చేస్తూ ఉంటారు. ఏమని? నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపింపగలరని. అలా చెప్పినప్పుడు ఎవరో కూడా ఆ సాహసం చేయలేదు. ఎందుకనంటే వాళ్ళు నిరూపించలేరు, ఆయనలో పాపం లేదు నిజంగానే. కాబట్టి అట్లా పరిశుద్ధంగా జీవించారు. కాబట్టి ఆ పరిశుద్ధంగా జీవించారు. అదేవిధంగా మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయటానికి ఇటువంటి అంధకారమైనటువంటి క్రియలను బట్టి, పాపం నుంచి యొక్క పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తనను బట్టి నుంచి మనల్ని విడిచిపెట్టడానికి ఆ యొక్క రక్తాన్ని చిందించవలసి వచ్చింది. దాన్ని బట్టి మనం ఇక్కడ ఈ యొక్క మూడో విషయంగా మనం ఇది చూస్తూ వచ్చాము. ఇంకోటి నాలుగో విషయంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇక్కడ దేని నుంచి మనం విమోచింపబడుతూ వచ్చాము లేదా విడిపింపబడుతూ వచ్చామంటే సమస్తమైన దుర్నీతి నుండి. సమస్తమైనటువంటి దుర్నీతి అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో నీతి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అందరూ నీతిమంతులు చాలా తక్కువ మంది ఉంటారు. దుర్నీతి ఇంకా అనీతిమంతులు ఎక్కువ ఈ యొక్క లోకంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. చాలా తక్కువ మంది ఈ యొక్క నీతిమంతులుగా కనపడుతూ ఉంటారు. కాబట్టి
ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క దుర్నీతి నుండి మనల్ని ఆయన విడిపిస్తూ వచ్చారు. విడిపిస్తూ వచ్చి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన